ఇప్పుడు ఈ కల్తీ కల్లు అనే నెపంతోటి గౌడ వృత్తులకు సంబంధించిన గౌడన్నలకు అన్యాయం చేసే దిశలో ఈ ప్రభుత్వం చేస్తున్న వైఖరికి మీరు ఏ విధమైనటువంటి చర్య తీసుకోబోతున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎందుకంటే మీకు మీకు అన్యాయం జరిగితే అంటే ప్రభుత్వం మీ పట్ల మొండి వైఖరితో ప్రవర్తిస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? మిగిలిన కుల వృత్తులకు కూడా మీరు ఏం సలహా చేస్తున్నారు? ఇలా కల్లు గీత వృత్తి జోలికి కనుక వస్తాయి, ఎస్, కల్తీని నివారించాల్సిందే. మేము దానికి కల్తీ నివారణకు మేము కూడా కోరుకుంటాం. కల్తీ ఏదో ఒక కల్లులోనే కాదు, పాలల్లో కల్తీ జరగొద్దు, కల్లులో జరగొద్దు, ఏ ఆహార పదార్థంలో కూడా కల్తీ జరగొద్దు. దాన్ని నివారించండి. మేము సహకరిస్తాం. కానీ ఆ పేరు మీద కల్లు గీత వృత్తినే కల్తీకైతే మీరు వ్యతిరేకమే కదా? 100% కల్తీ కల్లు. అరే, తెలంగాణ సమాజమే సగౌరవంగా బతకాలని కోరుకొని కొట్లాడినటువంటి వాళ్ళము కల్తీ ఉండాలని ఎట్లా కోరుకుంటామండి? అది ఏ రూపమైనా కావచ్చు. కల్లులో కల్తీని వ్యతిరేకించాల్సిందే, పాలల్లో కల్తీని వ్యతిరేకించాల్సిందే. కల్తీకైతే వ్యతిరేకం. మీరు ప్రతి ఆహార పదార్థంలో కల్తీకి మేము వ్యతిరేకం. అది చెయ్యాలి ప్రభుత్వం. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. నీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంది, రకరకాల అథారిటీస్ ఉన్నాయి కదా. వీటన్నిటిని నివారించండి, అవి చేయండి. మేము ఏం చేయాలో సహకరిస్తాం. కానీ ఆ పేరు మీద కల్లు గీత వృత్తి నేను నిషేధిస్తామంటే మాత్రం ఊరుకునేది బాజాప్తా. తెలంగాణలో మేము రాజకీయంగా మా జాతి చైతన్యవంతం దాన్ని కాపాడుకుని మేము ఏం చేయాలో చేస్తాం.